హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్ లో మీకు నేర్చుకోవాలన్న తపన ఉంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు తెలుసుకున్న విషయాలన్నీ డిపాజిట్ అయి ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్. వెన్ ఎవర్ యూ వాంట్ దోస్ మెమరీస్ విల్ కమ్ టు యూ త్రూ ఎమోషనల్ మెమరీ అని మనం మాట్లాడుకున్నాం కదా. అసలు వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉంటుంది, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది సబ్ కాన్షియస్ మైండ్ అన్న విషయాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ప్రతి మనిషికి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనే రెండు ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే మన బిహేవియర్, మన మాటలు, మన రిప్లై, మన ఎక్స్పీరియన్సెస్, మనం చేసే పనులు, ఈ బుద్ధితో ఆలోచించి మాట్లాడతాం. ఇదంతా కూడా కాన్షియస్ మైండ్ దీంట్లోకి వస్తుంది. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి కాన్షియస్ మైండ్ కి ఏ ఐడియా ఉంది? సబ్ కాన్షియస్ మైండ్ అంటే అదొక జ్ఞాపకాల నిధి, ఒక జ్ఞాపకాల మహాసముద్రం. ఆ విషయం ఈ కాన్షియస్ మైండ్ కి తెలియదు. కాన్షియస్ మైండ్ కి తెలియదు అని అంటే నీకు తెలియదని అర్థం. నీకు నీ కాన్షియస్ మైండ్ కి తెలియకుండా ఈ సబ్ కాన్షియస్ మైండ్. సో యూ షుడ్ నో ద పొటెన్షియాలిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇంకా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా పేరు రాంబాబు. ఈ జన్మలో దీని పేరు రాంబాబు. ఈ రాంబాబు అనే బాడీలో ఒక సోల్ ఉంది. రేపు ఈ బాడీ పడిపోయిన తర్వాత, అంటే ఈ బాడీ చనిపోయిన తర్వాత ఈ సోల్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది, వేరే బాడీ తీసుకుంటది అని అంటారు. ఈ విషయాలు మీరు ఎప్పుడన్నా విన్నారా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నయనం చిందత్య శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదియంత్యాపో నశోచేతి మారుత. ఆత్మ నాశనం లేనిది శస్త్రం ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, నీరు తడుపజాలదు. అంటే ఆత్మ అనేది నాశనం లేనిది, దేని ద్వారా అది నాశనం కాపాడదు అని అర్థం. అంటే ఈ బాడీలో, ఈ జన్మలో, ఈ బాడీలో ఉన్న సోలు అంతకు ముందు ఈ బాడీ లేనప్పుడు, ఈ బాడీ పుట్టక ముందు వేరే ఎన్నో బాడీల్లో ఎక్స్పీరియన్స్ పొంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతికి ఉన్నానో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్ కూడా నా సోల్, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో డిపాజిట్ అయి ఉంటాయి. అలాగే నా ప్రీవియస్ బర్త్, ప్రీవియస్ జన్మలో ఈ సోల్ వేరే బాడీని అంటుపెట్టుకొని ఉంటుంది కదా. సో ఆ జన్మలో ఉన్న మెమరీస్ అన్ని కూడా గుర్తుంది. ఈ విధంగా ఎన్నో వేల జన్మల నుంచి ఈ సోల్ జర్నీ చేస్తూనే ఉంటుంది. ఎన్ని వేల జన్మల్లో సోల్ జర్నీ చేసిందో అన్ని జన్మల తాలూకు మెమరీస్ అన్ని కూడా ఆ సోల్ లో డిపాజిట్ అయి ఉంటాయి. దట్ సోల్ ఈజ్ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్. అందువల్లే ఆస్క్ యువర్ సెల్ఫ్, మీరు ఏదన్నా ఒక ప్రశ్న వేసుకున్నారు అనుకోండి, మీకు సమాధానం ఎలా వస్తుంది, ఎవరిని అడగకపోయినా మీకు సమాధానం స్ఫురిస్తారు. దాన్ని సిక్స్ సెన్స్ చెప్పిందిరా అంటాం. ఆ సిక్స్ సెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి కొన్ని కోట్ల మెమరీస్ అన్ని ఈ మెమరీ బ్యాంక్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ నీ చిన్నతనంలో ఎప్పుడో జరుగుంటది, జరిగింది కదా నీకు గుర్తొస్తుంది. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు నీకు నీ గతంలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు రాదు. ఈ సిమిలర్ ఇన్సిడెంట్ జరగానే ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అంతవరకు నీకు ఆ విషయమే తెలియదు. ఆ ఇన్సిడెంట్ నీ మైండ్ లో నిక్షిప్తం అయి ఉంటే, అంటే ఈ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు పొందిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఈ సబ్ కాన్షియస్ జ్ఞాపకాల పొరల్లో కప్పివేయబడి ఉంటాయి. ఎప్పుడైతే సిమిలర్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ అట్టడుగునున్న జ్ఞాపకాల్లో ఆ సిమిలర్ జ్ఞాపకం బయటకు వచ్చి నీకు గుర్తొస్తుంది. దీన్నే మనం ఎమోషనల్ మెమరీ అంటామని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. సో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఇప్పుడు నీకు అర్థమైంది. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియనిదంటూ ఏమీ లేదు, లేని ఎక్స్పీరియన్స్ అంటూ ఉండదు. ఇట్ కెన్ డూ మిరాకిల్స్. ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటారు.
నేను బ్రహ్మతో సమానం, నేను దేవుణ్ణి. నేను దేవుణ్ణి అంటే అర్థం ఏంటి? నీ లోపల ఉన్నవాడు దేవుడు. ఆ జీవుడికి అన్నీ తెలుసు, ఆడికి తెలియని విషయం అంటూ లేదు. నీ కాన్షియస్ మైండ్ ఈ జన్మకు సంబంధించింది, బట్ నీ సబ్ కాన్షియస్ మైండ్ ఎన్నో జన్మల నుంచి ట్రావెల్ అవుతూ ఈ బాడీలోకి వచ్చింది కాబట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ట్రెజర్ అలాగే ఉంటుంది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, ఇఫ్ యు బిలీవ్ ద పొటెన్షియల్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, ఆటోమేటికల్లీ యువర్ కాన్షియస్ మైండ్ విల్ రిసీవ్. సో నువ్వు నమ్మితే నీ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఎప్పుడైతే నీ కాన్షియస్ మైండ్ నమ్మిందో నువ్వు యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక్కసారి నీ సబ్ కాన్షియస్ మైండ్ తో నువ్వు కనెక్షన్ పెట్టుకుంటే నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదు. సో హౌ టు కనెక్ట్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అన్న కాన్సెప్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క గొప్పతనం, పవర్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ప్లీజ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్. నీకు తెలియదంటే ఏదీ లేదు అన్న కాన్ఫిడెన్స్ నువ్వు ఉండు. నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. నువ్వు అనుకున్నది నీ దగ్గరకు వస్తుంది, నువ్వు నేర్చుకోగలుగుతావు, దాన్ని అప్లై చేయగలుగుతావు. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.